ఇట్స్ ఏ గుడ్ బ్రేకింగ్ న్యూస్, హ్యాపీ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. వేతన జీవులు, వెహికల్ లోన్స్, పర్సనల్ ఫైనాన్స్ తీసుకున్న వారందరూ కాస్త ఉపశమనం పొంది సంతోషించదగ్గ వార్త. మీ మీదున్న వడ్డీల భారం కొంతమేర తగ్గబోతోంది. రిజర్వ్ బ్యాంకు మీకు ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఆర్బీఐ వడ్డీ రేట్లను వరుసగా తగ్గిస్తూ వస్తోంది. తాజాగా థర్డ్ టర్మ్ మూడోసారి కీలక వడ్డీ రేట్లను సవరించింది. ఈసారి రెపో రేట్ను ఏకంగా 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీనికి సంబంధించి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటన జారీ చేశారు. రెపో రేటును 6% ఉన్నది 5.50% తగ్గించామని చెప్పారు. ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్లో కూడా కీలక వడ్డీ రేట్లను కేంద్ర బ్యాంకు 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. తాజా ప్రకటనతో కలుపుకుంటే ఈ ఏడాదిలో ఇప్పటివరకు రెపో రేటు 1% వరకు తగ్గింది. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూరనుంది. దీని కారణంగా లోన్లు తక్కువ ధరకే అందనున్నాయి. అలాగే ఈఎంఐల భారం కూడా భారీగా తగ్గబోతోంది. వడ్డీ రేట్ల విషయంలో హ్యాట్రిక్ కొట్టడం, అందులోనూ జంబో కట్ ప్రకటించడం వెనుక రిజర్వ్ బ్యాంక్ ఒక లాజిక్ చెప్తోంది. ఈసారి వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని, ఈ లెక్కన ఈసారి వ్యవసాయం పండగానే అంచనాలు వస్తున్నాయి. ఈ లెక్కలను ఆధారంగా చేసుకుని రిజర్వ్ బ్యాంక్ అంచనాలను మించిన నిర్ణయం తీసుకుంది. వ్యవసాయోత్పత్తి పెరిగినప్పుడు ధరలు తగ్గుతాయి, ధరలు తగ్గినప్పుడు జనంపై భారం కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. అందుకే ద్రవ్యోల్బణం 4% ఉండవచ్చని అంచనా వేసింది. ఇప్పటి లెక్క ప్రకారం ద్రవ్యోల్బణం 3.7% తగ్గుతుందని రిజర్వ్ బ్యాంక్ చెప్తోంది. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ని అడిగి తెలుసుకున్నాం. సుకుమార్, చాలా గుడ్ న్యూస్ చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బట్ అది కామన్ మిడిల్ మ్యాన్కి అర్థమయ్యేలాగా వాళ్ళకి ఏ మేర ఇది లాభం చేకూరుస్తుంది? సత్య, దాదాపు 2020 నుండి ఇప్పటి వరకు, అంటే 2024 డిసెంబర్ వరకు కూడా కంటిన్యూస్గా వడ్డీ రేట్లు పెంచడం లేకపోతే స్థిరంగా ఉంచడం మాత్రమే ఆర్బీఐ చేస్తూ వచ్చింది. కానీ అనూహ్యంగా ఈ సంవత్సరం కొత్త ఆర్బీఐ గవర్నర్ వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో ఒకసారి, ఏప్రిల్లో ఒకసారి 25 బేసిస్ పాయింట్స్ తగ్గించడం, ఇప్పుడు ఈరోజు అనూహ్యంగా దాదాపు 50 బేసిస్ పాయింట్స్ తగ్గించడం వెనుక కనుక మనం చూస్తే ఒకవైపు లిక్విడిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఈజ్ చేయడానికి, ఇన్ఫ్లేషన్ పెరగకుండా ఉండడానికి ఆర్బీఐ నిర్ణయం తీసుకుందనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇదే కాకుండా ఒక కామన్ మ్యాన్ యాంగిల్లో కనుక చూస్తే ఎక్కువగా ఫస్ట్ కొనాలి అనుకునేది గృహాలు. సో గృహ రుణాల వడ్డీ కూడా దాదాపు ఆల్రెడీ మనకి 8% దగ్గర ఉంది. ఇది దాదాపు 7.5%, అంటే 7.5% తగ్గే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. దీనివల్ల పిఎస్యూ బ్యాంక్స్ మనకి ఇమీడియట్ తగ్గిస్తాయి, కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కొద్దిగా టైం తీసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు అటు వాహన రుణాలు కావచ్చు, లేకపోతే పర్సనల్ లోన్స్, సగటు వేతన జీవి ఎక్కువగా తీసుకునే పర్సనల్ లోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికే 10%, అంటే డబుల్ డిజిట్ ఏదైతే వడ్డీ చెల్లిస్తున్నారో ఇవన్నీ కూడా సింగిల్ డిజిట్కి వచ్చే అవకాశాలు మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగం ఏదైతే స్లో డౌన్లో ఉందో ఇందులో కూడా కొత్తగా ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళు ఈ వడ్డీ రేట్లతోటి పెద్ద ఈఎంఐ ఎక్కువగా ఉండదు కాబట్టి కొత్తగా ఇల్లు కొనాలనే ఆలోచన కూడా మొదలవుతుంది. తద్వారా రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఇది పాజిటివ్ సైన్ కింద మనం చూడాలి. సత్య. రైట్ సుకుమార్.